హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎండిపోయిన ఎముకలారా లెండి అంటే ప్రవచనం ఎత్తి ప్రవచించగానే ఏం జరిగిందో చూడండి. మనం క్లుప్తంగా వెళ్ళాలి కాబట్టి అక్కడ 7వ వచనంలో నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. ఏం పుట్టిందంట అక్కడ? ఆ ఎముక ఇటు వచ్చింది, ఈ ఎముక ఇటు వచ్చింది, ఆ పుర్రి ఇటు వచ్చింది, ఈ హస్తం ఇటు వచ్చింది, ఆ కాలు ఇటు వచ్చింది. బడబడ 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 హస్తి పంజరాలు తయారైపోయినాయి. ఏమంటే అక్కడ ఏమొచ్చింది? శబ్దం వచ్చింది, కదలికొచ్చింది. నేను చాలా చోట్ల ప్రసంగం చేస్తుంటానండి. కొన్ని చోట్ల ప్రసంగం చేస్తున్నప్పుడు మనుషులు కదులుతూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, సమాధానం చెప్తూ ఉంటారు, ఆశతో వింటూ ఉంటారు. ఏంటంటే కొన్ని చోట్ల వాక్యం చెప్తుంటే స్తంభాల్లాగా కాంక్రీట్తో వేసిన బొమ్మల్లాగా అటాగా కూర్చుంటారు. వీళ్ళు చచ్చినోళ్ళ బతికినోళ్ళ చెప్పండి, కోమలోకి వెళ్ళిపోయిన వాళ్ళ. ఏంటంటే మనిషి అన్నాక నవ్వాల్సి వచ్చినప్పుడు నవ్వాలి, ఏడవాల్సి వచ్చినప్పుడు ఏడవాలి, ఆశ్చర్యం చెప్తే ఆనాలి. మనిషికి అనేక హావభావాలు ఇచ్చాడు, మనం ప్రతిస్పందించాలి. బాగున్నారా ఎవరిని అడిగారు అనుకో, అన్నం తిన్నారా, ఎందుకు అలాగున్నారు, ఇంకా వాళ్ళతో ఎంతసేపు మాట్లాడతావు నువ్వు, ఏమన్నా ప్రయోజనం ఉందా చెప్పండి. కొన్ని మీటింగుల్లో నేను అప్పుడప్పుడు చమత్కారంగా నవ్విస్తా. నవ్వటం అంటే హాస్యం కాదు, ఇది హాస్యం అంటారు కొంతమంది, జోకులు అంటారు. జోకులు కాదు ఇవి, చమత్కారము. చిన్న చిటికెడు సంతోషం తెలియజేయడానికి నేను చేస్తుంటే కొంతమంది ఏదో ఉపమానం చెప్తే నవ్వితే పక్కన నవ్వకూడదు, చర్చిలో నవ్వకూడదట. ఎక్కడ నవ్వాలి మరి? సినిమా హాల్లో నవ్వాలి. ఎక్కడ నవ్వాలి మరి? టీవీ ముందు కూర్చొని అక్కడ గోల్ ఆ బొమ్మలు చూస్తూ నవ్వుతారు. దేవుని వాక్యం చూస్తే నవ్వొద్దా, ఏడవద్దా? మేము పిల్లలను గ్రోవు వాయించితేమి కానీ మీరు నాట్యం ఆడరైతిరి, మేము ప్రలాపించితేమి కానీ మీరు రొమ్ము కొట్టుకొనరైతిని. ఈరోజు ఈ తరం వారిని దేనితో పోల్చాలి? గోలికాయలు అనుకునే పిల్లకాయల్లాగా ఉన్నారు అన్నాడన్న. బైబిల్లో ఉంది అది. స్పందించాలి. పాట పాడినప్పుడు నా యేసయ్యా అన్నప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంతో చేతులు ఎత్తి పాడాలి. నేను పాపిని అన్నప్పుడు తల వంచి కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుడు గొప్పవాడు అన్నప్పుడు ఆర్భాటంగా చప్పట్లు కొట్టి ఆయన్ని స్తుతించాలి. ప్రభువు నేను పాపిని అన్నప్పుడు రొమ్ము కొట్టుకొని వేధించాలి. ఆ స్పందన లేకపోతే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. మృతమైన భక్తి అండి ఎక్కడ చూసినా ఇవాళ. ఆచార భక్తి కూర్చోవటం, లేవటం, ఏదో 4 మాటలు అనటం, పరలోక ప్రార్థన చేయటం, ఆమెనని వెళ్ళిపోవటం అంతే. అది ప్రార్థనలో ముగింపండి, నమూనా. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన అంటారు, అది పరలోక ప్రార్థన కాదు, అది ప్రభువు నేర్పిన. మనం పరలోకానికి వెళ్ళాక ప్రార్థన చేయాల్సిన అవసరమిక లేదు, ప్రసంగాలు వినాల్సిన అవసరమిక లేదు. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, చింత లేదు, కన్నూరు లేదు, వ్యాధి లేదు, రోగం లేదు, బాధ లేదు. ఇక ఎప్పుడు ప్రభు సన్నిధిలో కూర్చొని పాటలు పాడుతూ ఆనందించడమే. కొంతమందికి పాటలు అంటే ఇష్టం ఉండవు. ఇన్ని పాటలు పాడతారేంటి, ఎప్పుడు పాటలు పాడతారేంటి ఏంటంటే ఇక్కడ పాటలు ఇష్టం లేని అందరూ పరలోకం వెళ్తే ఏం చేస్తారు మీరు? 24 అవర్స్ పాటలే అక్కడ. ఎంతకాలం? 24 అవర్స్ దేవాది దూతలు, వరు కెరూఫులు, శరాపులు, దేవదూతలు, కోట్లకులు దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారట. పరలోకం వెళ్తామా? చూడాల్సినవన్నీ చూసేసి, తినాల్సినవన్నీ తినేసి, చేయాల్సినవన్నీ చేసేసి ముసలోడిని అయిన తర్వాత వెళ్తానన్నాడు ఒక ఆయన. ఏంటంటే ఎప్పుడంటే వెళ్ళేది? ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి మనం సిద్ధంగా ఉండాలి. మరణం ఎప్పుడో తెలియదు, ప్రభు రాకడెప్పుడో తెలియదు. ఆయన వచ్చేటప్పటికి మనం సిద్ధంగా ఉండి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే వధువు సంఘంలో మనం ఉండాలి. అది క్రైస్తవ భక్తి సారం. 3 రోజుల భక్తి కాదు ఇది, 40 రోజుల భక్తి కాదు ఇది. మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు ప్రభు. అందులో నిన్ను దేవుడు ఉజ్జీవింపచేయాలని ఆశిస్తున్నాడు. నువ్వు నమ్మితే, నువ్వు సమర్పించుకుంటే, నువ్వు అడిగితే
దేవుడు ఒక అద్భుతం జరిగిస్తాడు. యెహెజ్కేలు గ్రంథంలోని 12వ వచనంలో, కాబట్టి ప్రవచనమిత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు తెరచదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశానికి తీసుకొని పోదును. నా ప్రజలారా, నేను సమాధులు తెరిచి సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవాని తెలుసుకొని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు మాట నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చదనని మీరు తెలుసుకుందరు. నీ ఉన్న సమాధిలో నుండి నిన్ను బయటకు తీసుకొని వస్తాను. నీ ఉన్న సమాధి, అది అప్పుల సమాధో, అది జబ్బుల సమాధో, అది వేదనల సమాధో, అది దుఃఖపు సమాధో, నీవు బయటికి రాలేక ఆ బాధల నుండి, ఆ సమస్యల్లో నుండి, ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రాలేక పడి ఉన్న స్థితిలో నుండి నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. ప్రార్థన చేయలేని పరిస్థితిలో నీవు ఉన్నావు. నీలోనికి నా ఆత్మను పంపించి ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో చేయు ప్రార్థన నీకు నేను నేర్పిస్తాను. నీ బ్రతుకులో పోగొట్టుకున్న సమాధానమును, సంతోషమును, నీ బ్రతుకులో నీకు అవసరమైన గురిని నేను నీకు బయలుపరుస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. జరగనటువంటి కార్యాలు నీ జీవితంలో ఉన్నాయేమో. ఈ రాత్రి ప్రభు చెప్పే మాట ఏంటంటే, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను, నీ దుఃఖ దినములు ఈ రోజుతో సమాప్తమైనవి, నేను నీకు తోడై ఉంటాను, ఇక మీదట నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాననే వాగ్దానాన్ని ఈరోజు మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమో సాధ్యము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒకసారి నీ బిడ్డలు చూడు నాయన. నీ నామంలో వారు కూడి వచ్చి ఉండగా ప్రతి ఒక్కరిని చూడయ్యా. సాతాను కట్లలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయించున్నాము తండ్రి. మా యవనస్తుల్లో నుంచి సేవకులను లేపిన ఆయన, మిషనరీలు లేపిన ఆయన, ప్రపంచమంతటికి నీ సువార్తను ప్రకటించేవారు లేవనెత్తినట్లుగా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు తండ్రి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమన్న రీతిగా నీ రాజ్య వారసులం అవ్వాలని ఆశతో వెళ్ళడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ సెప్టెంబర్ 1వ తారీఖు మొదటి ఆదివారం చెన్నైలో ఐశ్వర్య మహల్లో కల్వరీ చర్చి ఆరాధన జరుగుతుంది. ఒకే ఆరాధన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమృద్ధిగా దేవునిని ఆరాధించుకోవడానికి, ఆయన యందు ఆనందించడానికి, ఆయన నామంలో మనందరము ఆశీర్వదించబడడానికి, ఆయన వాక్కులు వినడానికి సమకూడుతున్నాం. చెన్నై కల్వరీ చర్చ్ మెంబర్స్ అందరూ చెన్నైలో ఏ మూల మీరుండి, ఎంతెంత దూరాల్లో ఉన్న ప్రతి మూల నుండి మీరందరూ ఆ రోజు పెద్దల గడి వచ్చి దేవుని సందులో గడపాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అంతేకాక చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా, ఒకవేళ మీరు ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నవారు కూడా మాతో పాటు ప్రభువుని ఆరాధించాలని ఆశిస్తే, ఈ సోషల్ మీడియా ద్వారా బలపడుతున్నవారు మీరు నేరుగా ముఖాముఖిని చూడాలని, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలను ఆశిస్తే రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి. ఆరాధన అనంతరం మిమ్మల్ని ముఖాముఖిగా చూసి ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. దేవుని నామంలో దేవుని బిడ్డలందరూ కలిసి ఆరాధించినప్పుడు పరలోకం భూలోకానికి దిగొచ్చిందా అన్న అనుభూతిని మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మని సంచారం మన మీద ఉంటుంది. ప్రార్థన పూర్వకంగా రండి, మేలుపొందండి. గమనించండి, సెప్టెంబర్ 1వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. స్థలం ఐశ్వర్య మహల్, 151 జవహర్లాల్ నెహ్రూ రోడ్,
నియర్ ఎంఎండి కాలనీ, అరుంబాకం, చెన్నై. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ ద్వారా తెలియచేయండి. మీకు తప్పక లింక్ పంపిస్తారు, మీకు కావాల్సిన అడ్రస్ వివరంగా తెలియచేస్తారు. తప్పక వస్తారు కదా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకొని రండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి. కల్వరి ప్రతిధ్వని